రకరకాల భావోద్వేగాలన్నీ మనలో ప్రవేశించి మన మనస్సుని కలుషితం చేస్తున్నప్పుడు ఎప్పుడూ అమ్మవారి ప్రార్థన చేయాలి. ఆ మనస్సు మన మాట వినడం లేదు, ఏదో ఆలోచిస్తోంది రకరకాలుగా అన్నప్పుడు చేయవలసింది భగవత్ ప్రార్థన. ప్రార్థన వల్ల నెరవేరని కోరిక లేదు, ప్రార్థన వల్ల దొరకని రక్షణ లేదు. ఇది సమస్త శాస్త్రాలు చెబుతున్న మాట. ముఖ్యంగా మానసికమైన ఆందోళన అనుకున్నప్పుడు ఖచ్చితంగా మన పూజా మందిరంలోకే మనం వెళ్ళి ఏదో మనకి తెలిసినటువంటి స్తోత్రాన్ని పారాయణ చేయడమో, లేదు 4 పద్యాలు భగవంతుడికి సంబంధించినవి పాడుకోవడమో, ఏమీ లేకపోతే ఆ విగ్రహం ముందు కూర్చుని మన బాధ ఏదో అమ్మవారికి చెప్పినా చాలు, 24 గంటల్లో పరిష్కారం అయిపోతుంది, అనుమానం లేదు. మన ఇంట్లో ఉన్నవి విగ్రహాలు, బొమ్మలు అనుకోకూడదు. మనం మాట్లాడితే బొమ్మ కూడా అమ్మ అవుతుంది. ఎందుకంటే మనం మాట్లాడకపోతే అమ్మ కూడా బొమ్మేగా ఇంట్లో. మనం మాట్లాడకపోతే అమ్మ కూడా బొమ్మే అవుతుంది. అందుకని మాట్లాడితే బొమ్మ కూడా అమ్మ అవుతుంది. భగవంతుడు నిజంగా తల్లి అని నమ్మి మనం మాట్లాడడం ప్రారంభించాలి. విగ్రహాలతో మాట్లాడడం ఏమిటి అనుకోవద్దు. ఎంతోమంది శనిగ్రహాలతో మాట్లాడడం కంటే విగ్రహాలతో మాట్లాడడమే చాలా మంచిది. పనికిమాలిన వాళ్ళందరితోటి మనం చర్చలు పెట్టుకుని రకరకాలుగా మాట్లాడే సమయాన్ని వృధా చేసుకోవడం కంటే విగ్రహాలతో మాట్లాడడమే చాలా మంచిది. ఎప్పటికైనా మనకి సమాధానం దొరుకుతుంది, మన అంతరాత్మ నుంచే సమాధానం దొరుకుతుంది ఖచ్చితంగా. దాన్ని ఏదో ఉన్మత్తత అనుకోకూడదు. భగవంతుడి విషయంలో ఉన్మత్తుడైన వాడికంటే అదృష్టవంతుడు లేడు అంటాడు వివేకానందుడు. రామకృష్ణ పరమహంస అంత ఉన్మత్త స్థితికి వెళ్ళిపోబట్టే అమ్మవారి యొక్క దర్శనమైంది. ఆయన ప్రపంచంలో మరి దేన్ని భావించలేదు భగవద్ దర్శనాన్ని తప్ప. అలాగ మనం కూడా ఊరికే ఆందోళన అని పెంచుకుంటే అనారోగ్యాలు ఎక్కువ అవుతాయి. అప్పుడు డబ్బు ఖర్చు ఎక్కువ అవుతుంది, అప్పులు ఎక్కువ అవుతాయి, మళ్ళీ దానివల్ల ఆందోళన ఎక్కువ అవుతుంది. వీటన్నిటికీ పరిష్కారం భావోద్వేగమఘ ప్రపంచములకం భావ ప్రభావం బునన్ భావం వంతయు క్రమివేయ జననీ భావంబు ప్రేమాంకమై త్రావించున్ వినయామృతాబ్ధులను సంతాపంబు బోద్రోలగా దైవం బౌనిక తల్లి ప్రేమ అది తాదాత్మ్యము కలిగించడిన్. ఇది నేను మా అమ్మగారి పేరు మీద చెప్పిన జగన్మాతకైనా ఈ ప్రార్థనే వర్తిస్తుంది. అది వర్తిస్తే సుఖదుఖాలు రెండూ సమానంగానే తీసుకుంటాం. శ్రవణకుమారుని జీవితంలో చిన్నప్పుడు ఎంత సుఖపడ్డాడో తెలుసుకున్నాం. గొప్ప జమీందారుడి ఇంట్లో పుట్టాడు. సంపన్నమైన వైశ్య కుటుంబం, ఏ లోటు లేకుండా పెంచారు. అతనే చెప్పాడు, నన్ను నిన్నాళ్ళుగా స్వర్ణడోలికలలోనన్బెట్టి అత్యంత పావన వాత్సల్యము మీర పెంచితిరి, మీ వంతయ్య నా వంతు వచ్చినది ఈ మాత్రము తల్లిదండ్రులను సంసేవించి చేయూతనీయని వాడు ఎట్టులు పుత్రకొండగును నాన్న మిరలే చెప్పుడీ. నన్నెంతో ప్రేమగా బంగారు భూయాల్లో ఊపి పెంచారు, బంగారపు పాత్రలో అన్నం పెట్టారు, బంగారపు గిన్నెలో పాలు తాగించారు, బంగారపు చెంచాలతో అన్నం తినిపించారు. ఈవేళ మీకు ఏదో పేదరికం వచ్చింది కదా అని నేను మర్చిపోతాను ఆ విషయాన్ని, ఉన్నప్పుడు నాకే చేశారు కదా ఆవిడ ఉన్నప్పుడు, లేనప్పుడు మిమ్మల్ని చూసుకోవలసిన బాధ్యత నాకుంది కదా అన్నాడు ఆయన. ఇది మనకి మానవ సంబంధాలను మెరుగుపరిచేటువంటి ఒక కథ. నిజంగా ఉంటే ఒకలాగా లేకపోతే ఒకలాగా ప్రవర్తించడం మనలో చాలామందికి అలవాటు. బాగా డబ్బు, అధికారము, పదవి అన్నీ ఉంటే ఆయన చుట్టూ 1000 మంది చేరతారు. ఆ కాస్త పదవి పోయిందంటే, ఆ అధికారం పోయిందంటే, ఆ డబ్బు కాస్త వారి దగ్గర లేదు, అప్పుల్లో కూడా ఉన్నారట అని తెలిస్తే ఎవ్వరూ పెళ్ళికి పిలిచినా రావు. బాగా డబ్బు ఉన్నవాడికి, అధికారంలో ఉన్నవాడి ఇంటికి పిలవకపోయినా పెడతాం మనం. వాళ్ళతో సత్సంబంధాలు పెట్టుకుంటాం, ఏదో రకంగా గొప్పలు చెబుతాం. లేకపోయేసరికి రాంగ్. డబ్బుకు ఒక్కటే కాదు, అధికారానికి అంతే, పదవికి అంతే ఇవాళ పరిస్థితి. అందుకే మానవులు ఆ డబ్బు చుట్టూ, అధికారం చుట్టూ, పదవుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అలా తిరగని ఒక మంచి సమాజాన్ని, శ్రవణకుమారుని కథ జరిగిన నాటి సమాజాన్ని మళ్ళీ మనం చూడాలి అంటే మనలో మార్పు వస్తే చాలు. మార్పు ఎక్కడ మొదలవుతుంది అంటే మన మనస్సులోంచే మొదలవుతుంది. మనం డబ్బును బట్టి కాకుండా శీలాన్ని బట్టి, ప్రవర్తనను బట్టి,
విద్యను బట్టి, తెలివితేటలను బట్టి, సమర్థతను బట్టి, నీతిని బట్టి, నిజాయితీని బట్టి మనుషుల్ని గౌరవించడం అలవాటు చేసుకుంటే మార్పు క్రమంగా అదే వస్తుంది. క్రమంగా మన ఒక్క మనస్సు మారితే ప్రపంచం మారుతుందా అనకూడదు. మన మనస్సులోంచే ప్రపంచం అంతా పుట్టింది సమస్తం చెప్పినట్టుగా. మన ఒక వ్యక్తి మనస్సు, అతని ఆలోచనల నుంచి అతని జీవితం నిర్మాణమైనట్టే మొత్తం సమాజంలో ఉండే అందరి మనస్సు, సమిష్టి మనస్సు అంటారు దాన్ని. ఈ ఆలోచనల నుంచి మన సమాజం నిర్మాణమైంది. ఎందుకంటే కొత్తగా ఏమీ రాలేదు. అందుకని ఒక్కసారి భగవత్ ప్రార్థన ద్వారా ఈ కలుషాలన్నీ మనం పోగొట్టుకొని ఆ త్యాగపూరితమైన జీవితాన్ని గడపడానికే ప్రయత్నం చేయాలి. అందుకే శ్రవణ కుమారుని కథ. నిన్న చెప్పుకున్న ప్రకారం అతను భిక్షాటన చేయవలసిన పరిస్థితి వచ్చినా కృంగిపోలేదు. ఎక్కడో ఒక చోట మకాం పెట్టచ్చు కదా, ఊరికే ఈ తిరగడం ఎందుకు అనుకోవచ్చు. కానీ మధురాపురం పక్కనే ఉన్న పట్టణంలోనో ఊళ్ళోనో మకాం పెడితే మళ్ళీ అక్కడ వాళ్ళంతా వచ్చి రోజు అరుగుల మీద కూర్చొని విమర్శలు మొదలు పెడతారు. ఇల్లాలని పిలిచి, అన్నపూర్ణమ్మ ఒకప్పుడు ఎలా ఉన్నావు, ఎన్ని ఆభరణాలు ఉండేవి అంటూ మొదలెడతారు. ఆవిడికి బాధ. అందుకని దూర ప్రాంతం వెళ్ళిపోతే గొడవలేదు. నా దూరం 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 వెళ్ళిపోయాడు. అందుకే మధ్యలో కొన్ని ఊళ్ళల్లో కొంతమంది మా దగ్గర ఉండండి, మీకు అన్నీ మేము చేస్తాం అని చెప్పినా కూడా ఏమేమియో సాకులు చెప్పుచు త్రోసిపుచ్చు గమనాసక్తుండునై వెంటనే ఎంతోమంది రండి రండి మీకు అన్నీ చేస్తామన్నా వద్దండి వద్దండి మేము వెళ్ళిపోతాం, మాకు ఉంది దానికి ఏం లేదు. కాబట్టి ఎందురా సుఖముగా భగియంతును నేను దానిలో పువ్వులు పెట్టినట్టులు అలపున్బడకుండక కూరుచుందురీ పావనులు. ఈ విధంబు నిరపాయము వీరల సేవయుండె నా జీవిత లక్ష్యము. వీరల సేవయుండె నా జీవిత లక్ష్యము వేరొక వేరు సుఖమెరుంగను. వీరల సేవయుండె నా జీవిత లక్ష్యము ఏ సుఖ విశేషమునొల్ల తదన్య రీతిలో. ఏ సుఖ విశేషమునొల్ల తదన్య రీతిలో. కావడ మోయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కూర్చున్న వాళ్ళు ఏమన్నా బాధపడుతున్నారు అనుకుంటున్నారేమో చూడండి. పువ్వులు పెట్టినట్టుగా కూర్చున్నారు మా అమ్మ నాన్న. వాళ్ళకేమో బాధ లేదు, నాకేం బాధ లేదు, మీకెందుకు వచ్చింది మధ్యలో. అందుకని ఇవన్నీ పట్టించుకోకండి దయచేసి, మమ్మల్ని మా దారిని మాది వదిలేయండి, మేము వెళ్ళిపోతాం అన్నాడు ఆయన. అలా ఎందుకని దూరంగా వెళ్ళిపోయాడు అంటే తన ఊరి నుంచి మళ్ళీ ఎవరూ వచ్చి ఈ పాత విషయాలన్నీ ప్రస్తావించే అవకాశం లేనంత దూరంగా వెళ్ళాడు. ఈవేళ మనమెంత దురదృష్టవంతులు అంటే మనం అమెరికా వెళ్ళినా ఈ గొడవ తప్పదు ఇక్కడికి. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ వచ్చింది మన ప్రాణానికి. ఈవేళ అలాంటి అవకాశాలు లేవు. మన ఊరి నుంచి వెళ్ళిపోదాం, మన రాష్ట్రం నుంచి వెళ్ళిపోదాం, లేదు మన దేశం వదిలి వెళ్ళినా నిన్నెవడో అందలుచుకున్నవాడు ఫేస్బుక్లో పెట్టి అంటాడు. కానీ ఇప్పుడే ఉన్న ఒక గొప్ప మార్గం ఏమిటంటే పూర్వం కంటే అవేవో మనం చూడకుండా ఉంటే సుఖంగా ఉంటాం అంతే. దానికి ఒక్కటే ముందు, చూడకుండా ఉండడం ఒక్కటే. స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్ళందరికీ నా ప్రత్యేక విజ్ఞప్తి ఏమిటంటే దానికి ఒక సమయం పెట్టుకోండి చూడడానికి. వాట్సాప్లైనా ఫేస్బుక్లైనా ఏదైనా మనం స్పందించడానికో మాట్లాడడానికో దానికి ఏదైనా సందేశం పంపడానికో ఒక సమయం పెట్టుకోవాలి. ఉదయం ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట, అంతకంటే పెట్టుకోకూడదు. ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు పెట్టుకుని కెలుకుతూ ఉంటే అదే సరిపోతుంది. ఒక అరగంట, ఆ అరగంటలో ఏమైనా చెప్పదలుచుకుంటే అందులో సమాధానం చెప్పవలసిన అవసరం ఉంటే చెబుతాం, లేకపోతే చెప్పు. ప్రతి ఫోటోకి మనం స్పందించాల్సిన అవసరం లేదు. పొద్దున్నే కూడా స్నానం చేసి తువ్వాలు కట్టుకుని వాడు ఫోటో పెడతాడు. వాడు బ్రేవ్ అంటే మనం వావ్ అని అనాల్సిన పనే లేదు ఇక్కడ. వాడు ఏదో బిర్యానీ తింటూ ఫోటో పెడతాడు. ఆ ఫోటో మనకెందుకండి, తినేదో దరిద్రం, మళ్ళీ ఇదో మనకిక్కడ. నువ్వు ఎప్పుడైనా తిన్నావా అంటాడు. ఇవన్నీ అవసరమా? ఇలా ఎన్ని గంటలు, ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాల సమయం వృధా అయిపోతుందో ఆలోచించండి. పూర్వం ఈ బాధ లేదు. మహా అయితే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా అరుగుల మీద వీళ్ళు, పిట్టగోడ మీద వాళ్ళు నిలబడి కూర్చుని 4 కబుర్లు చెప్పుకునేవాడు. ఏదో గంటకో 2 గంటలకో మొత్తం మీద లోపలికి వచ్చేవాడు. మహా అయితే ఈ ఇంట్లో గొడవలు ఆ ఇంట్లోకి, ఆ ఇంట్లో గొడవలు ఈ ఇంట్లోకి వచ్చేవి. కానీ ప్రపంచం అంతా తెలిసేవి కావు. ఆ వ్యవస్థ నయం ఓ రకంగా. దానివల్ల మానవ సంబంధాలు బాగుండేవి. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా ఏదో పక్క ఈవిడ మాట్లాడుకుంటే ఏదైనా ఆపద వస్తే ఆవిడ వచ్చి కాపాడుతుంది హాయిగా. పక్క వాళ్ళు అలా ఉంటారు కదండి. ఆ రకంగా మానవ సంబంధాలు ఉండేవి. ఈ ఫోన్లో మనం ఫేస్బుక్లో చర్చలు చేసేవాళ్ళు, వాట్సాప్లో వాళ్ళు ఎప్పుడూ మన దగ్గరికి రాలేరు కూడా. వాళ్ళు ఎక్కడో ఉన్నారు. అందుకని ఈ కాలక్షేపాలు మానుకుంటే
మనం శ్రవణ కుమారుని కథలో ఉండేటువంటి సారస్యాన్ని గ్రహించగలుగుతాం. అందుకని మా పని మమ్మల్ని చేసుకోనివ్వండి, మీకు తెలియదు మా బాధ అని అతను కొందరికి సమాధానం చెప్పి కొందరికి చెప్పక వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళేటప్పుడు ఇంకా కాస్త ఇలాగే ఊరూరికి తిరుగుతూ ఉంటే, భిక్షాటన చేసుకుంటూ ఉంటే ఎవరో ఒకరు గుర్తుపడుతున్నారు, మనం ఉండమంటున్నారని కాస్త వేగం పెంచాట. ఆ కావడి మోసుకుంటూనే వేగం పెంచాట. ఎంత వేగం పెంచాడో, ఎలా వెళ్ళాడో కొట్టుముక్కల రామకృష్ణ శాస్త్రి గారు మంచి ప్రౌఢమైనటువంటి పద్యంలో చెబుతున్నారు. శరవేగ ప్రవిశారితాంఘ్రయుగళీ సంపిష్ట బాలోపలోత్కరము అస్పృష్ట నిశాభయంబు అగణితోద్యత్కంటక గ్రామము ఉద్ధురవేగాగతయాత హింస్రవణ జంతువ్రాత సాశ్చర్య దృక్పరిదృష్టం వైసాగే తద్గమనము అప్రాప్తాధ్వఖేదం మునై. ఒక్క ముక్క అర్థం కాదు తెలుగు మాస్టర్ అర్థం చెప్పకపోతే. కానీ ఇటువంటి పద్యాలు పూర్వకావ్యాల్లో చాలా ఉండాలి. ఇప్పుడు చాలా భాగం తీసేశారు. అర్థం కాదని తీసేశారు. చివరికి విద్యార్థుల ప్రవర్తన వాడికి అర్థం కాకుండా అయిపోయింది. అర్థం కాని పద్యాలు ఉండాలి. మాస్టర్ ఉన్నది ఎందుకంటే అర్థం చెప్పడానికి. అర్థం కాదు కదా అని మానేస్తే అలాగా ఎవడికి అర్థమైంది సంసారం, ఎవడికి అర్థం కాకపోతే చేస్తున్నాం. అర్థమైతే తక్షణం వదిలేస్తాం. అర్థం కాదు కాబట్టి అర్ధాంగి అన్నారు, అర్థమైతే పూర్ణాంగి అనేవారు. సంసారం ఎవరికైనా అర్థమైందా? ఎవరికి అర్థమైందండి? ఈరోజు ఒకలా ఉంటే రేపు ఒకలా ఉంటుంది. ఇక్కడ మొగాడు తినగా ఉంటే ఆడ తినగా ఉండదు, ఆడ తినగా ఉంటే మొగాడు ఉండడు, వీళ్ళిద్దరూ ఉంటే పిల్లలు తినగా ఉండరు. ఏమర్థమైంది మనకి? ఎంత ఆలోచించినా ఆలోచించకుండానే అర్థమై ఆనందాన్ని ఇచ్చేది సంగీతం. ఆలోచించకుండానే అర్థమై ఆనందాన్ని ఇచ్చేది సంగీతం. ఆలోచిస్తే అర్థమై ఆనందాన్ని ఇచ్చేది సాహిత్యం. ఎంత ఆలోచించినా అర్థం కాంది, పొందేది ఆనందమో విషాదమో తెలియంది సంసారం. అది తేడా. ఎంత ఆలోచించినా ఇది అర్థం కాదు. పైగా పొందుతున్నది ఆనందమో తెలియదు, దుఃఖమో తెలియదు, ఏం పొందుతున్నామో తెలియదు, అంతా అయోమయం. ఆ దుఃఖాలు విషాదాలు అన్నీ కలబోసిన కథ. ఇప్పుడు ఒక పాత్ర ప్రవేశిస్తుంది, ఒక మహారాజు పాత్ర త్వరలో. ఆయనకి విచిత్రం, ఇచ్చింది శాపమో వరమో తెలియదు. అంచేది మన జీవితాలు అంతే. సంసార జీవితం ఎవరికీ అర్థం కాదు. ఇంకా బ్రహ్మచారిగా ఉన్నప్పుడైనా అర్థమవుతుంది, కానీ దాని అర్థం కావాలంటే చాలా కష్టపడాలి. అందుకోసం ఇటువంటి పద్యాలు చదివి అర్థం చేసుకోవాలి. ఆ నడక, అతను కావడి మోసుకుని వెళుతుంటే రాళ్ల మించి వెళ్ళిపోతున్నాడు, గుట్టల మించి వెళ్ళిపోతున్నాడు, కొండలు దాటి వెళ్ళిపోతున్నాడు, చిన్నపాటి చెరువులుంటే దాటి వెళ్ళిపోతున్నాడు. ఆ వేగం ఎలా ఉందంటే చెబుతున్నాడు ఆయన. శరవేగ ప్రవిశారితాంఘ్రయుగళీ సంపిష్ట బాలోపలోత్కరము. బాణం వేస్తే ఎంత వేగంతో వెడుతుందో అలా వెడుతున్నాడు. శరవేగ ప్రవిశారిత అంఘ్రియుగళి. అతని పాదాలు రెండు బాణాలతో సమానమైన వేగంతో వెడుతున్నాడు. ఎందుకంటే ఈ వ్యాఖ్యానాలు భరించలేకపోతున్నాడు. మనకి వ్యవహారాలు తక్కువ, వ్యాఖ్యానాలు ఎక్కువ, కాపురాలు తక్కువ, కామెంటీలు ఎక్కువ. మనకి ఇవి భరించలేకపోతున్నాడు ఆయన. అందుకని వెళ్ళిపోదాం, దూరంగా వెళ్ళిపోదాం, కాశీకి వెళ్ళిపోదాం, గంగలో దిగుదాం. ఎవడు పడతాడు ఇవన్నీ? ఏమయ్యా అంత ఆస్తి అలా పడిపోయిందని ఒకడంటాడు, కొంచెం జాగ్రత్త పడద్దా అని ఒకడంటాడు. ఎందుకు వచ్చిన ఉపదేశాలు ఇవన్నీ? అసలే ముసలాళ్ళు బాధపడుతుంటే. ఎప్పుడు మన జీవితాల్లోనే ఆలోచించవలసింది ఇదే. బాధపడేవాడిని మరింత కొళ్ళపొడిచేలా మాట్లాడకూడదు. ఎవరింట్లోనైనా అకాల మరణం సంభవించింది అనుకోండి, పెద్దవాళ్ళు ఉండగా పిల్లవాళ్ళకి ఏదో జరగడం సంభవించింది అనుకోండి, మనం పలకరించడానికి వెళ్తాం. సాధారణంగా మనకి తెలియకుండానే ఏం వాడతామో తెలుసా? అమ్మ, ఏ జన్మలోనో చేసిన పాపం అమ్మ ఇలా కట్టి కొడిపేసింది. చాలామంది వాడతామండి. ఇంతకంటే పాపం లేదండి. అసలే ఇంట్లో కుర్రాడో అమ్మాయో ఎవరో అకాల మరణం చెంది వాళ్ళు ఏడుస్తుంటే ఏ జన్మలోనో చేసిన పాపం అంటే ఎవరి పాపం ఇది? తల్లిదా తండ్రిదా? నువ్వు చూసావా? ఓదార్చవలసిన విధానం అది కాదండి. నిజంగా అటువంటిదే జరిగితే మన ఇంట్లో కానీ మనకు తెలిసిన వాళ్ళ ఇంట్లో కానీ అటువంటిది జరిగిన వృత్తాంతం చెప్పి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయమ్మా, బాధ తగ్గించుకో అని చెప్పాలి. అది ఓదార్చే విధానం, అది ఓదార్చే విధానం. అంతేగాని ఏ జన్మలోనో చేసిన పాపం అమ్మ ఇలా కట్టుకు, ఆ తల్లి చేసిందా తండ్రి చేశాడా? ఎవరు చేశారు పాపం? వాళ్ళ పాపం ఎక్కడ చూశారు మీరు? అసలు మనకి కర్మ సిద్ధాంతం గురించి ఉన్న పెద్ద పొరపాటు అవగాహన ఏమిటంటే, కర్మ సిద్ధాంతంలో 90% చెప్పిందంతా ప్రస్తుతమైన కర్మ, పూర్వజన్మ కర్మ కాదండి. అది ఎందుకు చెబుతారో తెలియదు, ఎక్కడా లేదు అది.
రామాయణంలో కానీ భారతంలో కానీ శాస్త్రాల్లో కానీ కర్మ సిద్ధాంతం అంటే ప్రస్తుత కర్మ, పూర్వజన్మ కర్మ కాదు. 90% నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావో దాన్ని బట్టి జరుగుతుంది. మనకి తెలియని దాన్ని పూర్వజన్మ పరజన్మ ఏదో ఎన్ని మాట్లాడతామో అసలు ఇక్కడ మొత్తం గందరగోళం సాలిగూడు అయిపోయింది హిందూ మతం మొత్తం. అందరికీ ఇదే నమ్మకం. ఏం జరిగినా సరే కర్మ. ఏమిటి కర్మ? నిన్న దొరికిందమ్మా సీటు, ఈవేళ దొరకలేదు. కర్మ ఏం లేదు, నువ్వు ఆలస్యంగా వచ్చావు, దొరకలేదు. కర్మ ఏముంది దానికి? నీ కర్మ నా కర్మను ముందే జనమంతా వచ్చి కూర్చుంటున్నప్పుడు మనం రావాలి, రాలేదు దొరకదు, ఎక్కడో కూర్చోవాలి. నిన్న దొరికిందమ్మా అదృష్టమేం లేదమ్మా, దానికి ముందు వచ్చి దొరికింది. ఈ కర్మ, అదృష్టం, దురదృష్టం ఈ మాటలు వాడడం మానేసినప్పుడే మన జీవితాలు బాగుంటాయండి. యోగ వాసిష్టం 32,000 బ్రహ్మాండమైన వేదాంత గ్రంథంలో వశిష్ఠుడు రాముడికి ఉపదేశం చేసిన చోట అంటాడు కదా, లక్ష్మీర్ దృష్ట్వా నివర్తతే అదృష్టశ్రేష్ఠ దృష్టీనాం. లక్ష్మీర్ దృష్ట్వా నివర్తతే. ఎవరి ఇంట్లోనైనా అదృష్టం దురదృష్టం అనే మాట రోజుకు 3 సార్లు మించి వినపడితే వాడి ఇంట్లోంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుందని చెప్పాడు. అదృష్టం కూడా వినపడద్దండి, ప్రతిదీ దృష్టమే కనపడుతుంది అక్కడ. అదృష్టం ఏంటి? అంత అదృష్టం ఏం లేదండి. ప్రతిదాన్ని అలా భావిస్తున్నాం మనం. ఎక్కడెవడో కనపడగానే అదృష్టం. కనపడటం ఏమిటమ్మా, వాడు దారిపోతున్నాడు, నువ్వు ఎదురయ్యో కనపడ్డాడు అంతే, ఓ నమస్కారం చెప్పు. ఈ అదృష్టం రావడం వల్ల దురదృష్టం కూడా వచ్చేసింది. కారణం కనపడకపోతే కారణం వెతకాలి, కానీ కారణం లేదనుకోకూడదండి. అది వెతకపోతే ఊరుకోవాలి. వేదాంత గ్రంథాల్లోనే స్పష్టంగా చెప్పారు. పెద్ద దురదృష్టం ఏంటంటే ఈ మాటలు బయటికి వెళ్ళలేదు. ఈ మాటలన్నీ బయటికి తీసి ప్రపంచమంతా ప్రచారం చేయడానికే భగవంతుడు నాకు ఆయుర్దాయం ఇచ్చాడు, నేను అదే చేస్తాను ఈ పని ఖచ్చితంగా. వెళ్ళని మాటలన్నీ నువ్వు చెప్పరా అబ్బాయి అని చెప్పింది నాకు సరస్వతీదేవి. ఖచ్చితంగా నువ్వు చెప్పరా అబ్బాయి, నీకు ధైర్యం ఉంది. ఈ మాటలు చాలామందికి నచ్చవు. ప్రతిదీ కర్మ మీద పూర్వజన్మ మీద గెంటేస్తుంటే అందరికీ ఆనందంగా ఉంటుంది. నువ్వు తప్పుడు వ్యాపారం చేశావు, నీకు నష్టం వచ్చింది. ఈ పూర్వజన్మ కర్మకి నీ వ్యాపారానికి సంబంధం లేదు. నువ్వు మళ్ళీ మంచి వ్యాపారం చేస్తే బాగుపడతావు. అది నీ చేతి మీద ఉంది. యువర్ డెస్టినీ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ అంటాడు వివేకానందుడు. ఖచ్చితంగా నీ చేతిలో ఉంది నీ భవిష్యత్తు అన్నాడు. మనం ఒప్పుకుంటా, చేతిలోనే ఉందండి. ఇదిగో ఈ రేఖల గురించి కాదమ్మా, కోతులు కూడా ఉంటాయి రేఖలు. ఎక్కడ చూసుకోండి, రేఖల మీద ఆధారపడతారు. ఇక్కడ బుర్ర ఆలోచించడం తెలియదా? ఇదివరకు బుద్ధి లేని వాళ్ళని చూసాం, ఇప్పుడు బుర్ర లేని వాళ్ళని చూస్తున్నాం. మన బుద్ధితో ఆలోచించాలి ప్రతిదీ. ఏది ఎందుకు జరుగుతోంది, తప్ప ఒప్ప. ఆత్మజ్ఞానం అంటే కూడా ఏం లేదండి, మన ఆలోచనల సమగ్ర సమీక్ష. దాన్ని ఆత్మజ్ఞానం అన్నారు జిడ్డు కృష్ణమూర్తి గారు మాట. మన ఆలోచనల సమగ్ర సమీక్షే ఆత్మజ్ఞానం. మనం మంచి ఆలోచన చేస్తున్నామా, చెడ్డ ఆలోచన చేస్తున్నామా, ఏం జరుగుతోంది, ఎందుకు ఇలా ఆలోచించేటప్పుడు ఏం చేయాలంటే నేను అనేది పక్కన పెట్టి ఆలోచించాలి. మన ఆలోచనల్లో కల్మషం ఎందుకు ప్రవేశిస్తుందంటే నేను కారణంగా. నేను అనగానే నాది వస్తుంది, నేను నాది రాగానే మొత్తం కల్మషం అయిపోయింది. ఇక్కడ నాకు మేలు జరగాలి ఎవరికేమైనా సరే, నేను బాగుండాలి ఎవరికేమైనా సరే. దానికి వ్యతిరేకమే శ్రవణ కుమారుడి కథ. ఆయన తనకి మేలు జరగాలని కోరుకోలేదు. కాసేపట్లో చూస్తాం ఎంత భయంకరమైన ప్రమాదానికి ఆయన సిద్ధపడతాడు. ప్రమాదం ఎదురయ్యాక కూడా ఎలా మాట్లాడతాడో. 16-17 ఏళ్ల బాలాకుమారుడైన ఇండియన్ బాయ్, సమస్త ధర్మశాస్త్రాలు మూర్తీభవించిన తల్లిదండ్రులకు పుట్టినటువంటి సంతానం, ఆ ధర్మశాస్త్ర జ్ఞానాన్ని ఆకళింపు చేసుకున్నటువంటి శ్రవణ కుమారుడు మృత్యు ఎదురైనా సరే ఎలా మాట్లాడతాడో చూస్తాం. ఆ ధైర్యం మనకు ఉండాలి. ఎక్కడ ఈ కథ మొత్తంలో జన్మాంతర కర్మ గురించి ఒక్క మాట చెప్పడం. మనం మాటిమాటికి దాన్నే వాడుతున్నాం ఇక్కడ. అందుకే ఈ మధ్య నాకు బాగా ఉత్సాహం కలిగి మొన్న ఎక్కడ సూర్యాపేట, తెలంగాణలో సూర్యాపేటలో ఆ కార్యకర్త ఎవరో అడగని అంశం అడిగాడు. కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడండి అన్నాడు. ప్రపంచంలో అడిగినవాడు నువ్వు ఒక్కడవే వస్తున్నాడు పెట్టుకో అని చెప్పాను. మనం 2 గంటలు శుభ్రంగా 3వ తారీఖున దొళ్ళ కొట్టేశాను కర్మ సిద్ధాంతం ఉదాహరణలతో సహా. యూట్యూబ్లో చూడండి. దాని పట్ల చాలా అపార్థాలతో ఉన్నాం మనం. కర్మ అంటే పూర్వజన్మ కాదు, ప్రస్తుత కర్మ. నువ్వేం చేసావో దాన్ని బట్టి ఫలితం వస్తుంది. న్యూటన్స్ థర్డ్ లా, ఫర్ ఎవ్రీ రియాక్షన్ దేర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఇమీడియట్ రియాక్షన్. అదే కర్మ సిద్ధాంతం. నువ్వు చేసింది నీకు తగులుతుంది. అది ఈ జన్మదైనా వచ్చే జన్మదైనా తగులుతుంది. ఈ జన్మలో తగిలిన దానికి కారణం స్పష్టంగా కనబడుతూ ఉంటే వచ్చే జన్మలు ఎలా అనుకుంటామండి, పూర్వజన్మలు ఎలా అనుకుంటామండి? కుర్రాడు బండేసుకు వెళ్ళాడు, 2వ గేర్లో ఉండేది 5వ గేర్లో పెట్టాడు, బండి పట్టుకెళ్ళి వాడు ఇష్టం వచ్చినాడు. అపాచీ బండి పైకి లేపేశాడు. అమ్మాయి కనపడగానే ఇంకా అడ్డంగా నడిపేశాడు. ప్రమాదం జరగకపోతే పెళ్ళి అవుతుందా? దానికి పూర్వజన్మ కర్మ ఏమిటండి? వాడు ఒళ్ళు పొగరు దానివల్ల వచ్చింది అది. అంచేత ఇంకోటి అలా వెళ్లకుండా చూసుకోవాలి. అంతకంటే చేసేది ఏం లేదు అక్కడ. వాడికి ఆయుర్దాయం అయిపోవడం కాదమ్మా. వాడు ప్రమాదం సరిగ్గా బండి నడుపుంటే బతికేవాడు. వాడు
అభిప్రాయం ఏం లేదు అక్కడ. మనం సరిపెట్టుకోవడానికి మాట్లాడే మాటలు ఇవన్నీ. ఈ మాటల నుంచే బయటపడాలి. ఇది దేవుడికి వ్యతిరేకం కాదు, దేవుడే చెప్పాడు ఇలాగ. రామాయణంలో ఉన్నవన్నీ ఇవే, భారతంలో ఉన్నవన్నీ ఇవే. ఎందుకు అలా మాట్లాడతారు? మీరు చేయవలసిన పని చేసుకోవచ్చు కదా. మనలో పెద్ద బలహీనత ఏమిటంటే, నన్ను మన్నింతురుగాక, మూల గ్రంథాలు మీరు చదవరు, మాబోటి వాళ్ళు కూడా చెప్పరు. ఎంతసేపు మీకు నచ్చే మాటలే చెబుతారు. నమశివాయ, అక్కడికి వెళ్ళి బొట్లెట్టి ఇక్కడికి వెళ్ళి స్నానం చేసి అంటే మనకి ఎంత నచ్చుతుందో. 16 బొట్లు ఎట్టేస్తాం, 36 దీపాలు ఎట్టేస్తాం. మన బుద్ధి మాత్రం సరి చేసుకో. కానీ నా ప్రాణం ఉన్నంత వరకు నేను అక్షరాలు మార్చమని, అంకెలు మార్చమని, ఇల్లు మార్చమని చెప్పనమ్మా, బుద్ధి మార్చుకోమని మాత్రమే చెబుతాను ఖచ్చితంగా.